SSMB 29లో హాలీవుడ్ విలన్ ఉంటాడంట. పృథ్వీరాజ్ కుమార్ అనే కాకుండా ఇంకోరు ఉంటారని రూమర్స్ వస్తున్నాయి. ఆబ్వియస్లీ ఆఫ్రికన్ జంగల్ సంథింగ్ అంటున్నారు కాబట్టి గట్టిగా వినబడట్లేదు. వినబడేటోళ్ళు మాత్రం చాలా గట్టిగా చెప్తున్నారు. ఇది పెద్ద రూమరే, చాలా పెద్ద రూమర్ అనుకోండి. జైమన్ హాన్సు ఉండొచ్చు అంట సినిమాలో. జైమన్ హాన్సు తెలుసా? జిమోన్ హాన్సన్ ఎవరు? జిమోన్, నేను జైమన్ అంటే జిమోన్ అంటే నార్మల్లీ జైమన్ హాన్స్. డి సైలెంట్ రా, జీరా జిమోన్ అయినా జైమనే, నేను డి అనలే, జిమోన్ అనలే నేను. జైమన్ హాన్సువే. మన గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీలో ఉంటాడు చూసిన, హూ అంటాడు. మన స్టార్ రోడ్ అనగానే హూ అంటాడు. మన గ్లాడియేటర్ లో ఉంటాడు, బ్లాక్ పర్సన్. ఇమేజ్ చూపెట్టకపోతే కష్టం. లెట్ మీ జస్ట్ షో యు ద ఇమేజ్. హియర్ హి ఇస్. యా, జైమన్ హాన్సు గుడ్ యాక్టర్ మ్యాన్. లైక్ ఈయన్ని పెద్దగా వాడుకోలేదు కానీ నేను ఒక ఫిల్మ్ చూసాను ఇది. హి ఇస్ జైమన్ హాన్సు. సో ఈయనని తీసుకుంటున్నారంట. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఈయన అంటున్నారు, నాకు ఇంకా క్లారిఫికేషన్ రాలేదు. హీ ఈస్ గోయింగ్ టు బి ఆఫ్రికన్ హంటర్ అంటాడు. సో హీ క్యాన్ బి అ గుడ్ రికగ్నేషన్. నేను ఎక్స్పెక్ట్ చేసిన హాలీవుడ్ ఫిల్మ్స్ హాలీవుడ్ యాక్టర్స్ ఉంటారని చెప్పేసి అనుకున్నా. ఐఎమ్ గొప్ప యాక్టర్ అయినా సరే చూడట్లేదు. ఎట్లయిపోయిందండి ఇట్లాంటి యాక్టర్స్ ఎట్లా చేస్తారంటే హాలీవుడ్ లో ఒక 10 సూపర్ సినిమాలు చేస్తాడు ఈయన, ఒక 100 చెత్త సినిమాలు చేస్తాడు. ఆ 100 చెత్త సినిమాలో 50 సినిమాలు జాక్ స్నైడర్ ఉంటాయి. దీనిలో రెబల్ మూన్ చూసారా? రెబల్ మూన్ లో ఉన్నాడు. మ్యాన్ ఆఫ్ స్టీల్ మేము ఆడుతాం అన్నారు కదా, మన రెబల్ మూన్ చూసారా? మీ దేవుడు తీసిన సినిమా జాక్ స్నైడర్ తీసాడు, చూసారా? ఒకటి కాదు 4 సినిమాలు చేసినాడు. ఫస్ట్ది నార్మల్ చేసిండు, దాన్ని మళ్ళీ ఎక్స్టెండెడ్ కట్స్ 2 పార్ట్లు, రెండింటికి 2 పార్ట్లు ఎక్స్టెండెడ్ మళ్ళీ కలిపి 4 పార్ట్లు చేసిండు. దాంట్లో మంచిగా ఉన్న సినిమా ఒకటి చూపెట్టాం, లేపైన సినిమా ఒకటి చూపెట్టాం. ఇట్లాంటి అనుకున్నా కానీ SSMB 29లో జైమన్ హాన్సు ఉంటే అంటే మాత్రం మేము రియలీ ఎక్సైటెడ్. అంటే లైక్ కాశీ అంటున్నారు, ఇది కాశీ అంటున్నారు, మిథాలజీ ఎలిమెంట్ అంటున్నారు. పృథ్వీరాజ్ కుమార్ వీల్ చైర్లో ఉన్నాడు, లీక్ అయిపోయింది అని చాలా రోజులు అయిపోయింది, లీక్ అయిపోయి మేము ఆడుతున్నా. చాలా మంది మాట్లాడేసి బ్రో, మనం ఇంకా అసలు ఏం మాట్లాడలేదు దీని గురించి. మనమైనా కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ మాట్లాడలేని రోజులు. బట్ ఇంత జరిగింది కాబట్టి చాలా మంది తెలుసు కాబట్టి, తెలియకపోయినా నేను వెరీ సారీ అబౌట్ ఇట్. బట్ ఆయన ఉంటున్నాడు, లైక్ ఇంకేం తెలియలేదు. ప్రొఫెసర్ ఎక్స్ చైర్ లో కూర్చోబెట్టారు. వీటన్నిటిలో ప్రియాంక చోప్రా ఎట్లా ఉండదో అర్థం కావట్లేదు. ఇవన్నీ ఉన్నాయి. సో కనీసం ఎన్టీఆర్ రామ్ చరణ్ గారి దగ్గర కాల్ చెప్పారు ఇట్లా అల్లు సీతారామరాజు అండ్ ఆల్సో కొమరం భీమ్ అని. ఈసారి అవి ఏవి ఉండమాట. నో ప్రమోషన్స్, నో ప్రెస్ మీట్, డైరెక్ట్ టీజర్. కన్ఫర్మేషన్ ఎక్కడ కూడా రాదంట. ఈ సినిమాలో వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి బయటికి రానియకుండా చేస్తున్నారు. ప్రియాంక చోప్రా ఫోటోలు తిరిగేంత వరకు చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ చేసేది. పెట్టింది ఎక్కడ పడితే అక్కడ RRR సాంగ్ ఇంటూ పెట్టింది. షీ గేవ్ యూ లైక్ లొకేషన్ ఫోటోస్ అన్ని కొట్టేసింది. షీ సెల్ఫ్ కాస్టెడ్ హర్ సెల్ఫ్. అంతే, సెల్ఫ్ కాస్టెడ్ కాదు కానీ ఆమె చెప్పింది. కానీ ఏ కైండ్ ఆఫ్ అన్ అప్డేట్ కూడా మనకి SSMB 29 నుంచి అఫీషియల్ గా రాదంట. దట్ ఈస్ ద న్యూ నార్మ్. హీస్ ట్రైంగ్ టు డూ సంథింగ్. లైక్ ఎట్లా అంటే నేను ఏది చెప్పాను, డైరెక్ట్ అని టీజర్ తోటి మిమ్మల్ని మైండ్ మింగిచ్చేస్తాను ఫీలింగ్ లో పెట్టుకున్నాడు. సో జైమన్ హాన్సు ఒకవేళ నిజంగానే ఉన్నా లేకున్నా మనకి అఫీషియల్ గా చెప్పే పరిస్థితి లేదేమో. నీకేమనిపిస్తుంది ఆయన ఉంటే సినిమా టీజర్ అయిన తర్వాత వాళ్ళు బేల్చే బాంబ్ మామూలుగా బయలుతుంది కానీ, అండ్ హీస్ అ వెరీ గుడ్ యాక్టర్ మన. లైక్ ఆయన ఇంకా చాలా ఆల్మోస్ట్ లాస్ట్ గ్లాడియేటర్ మెయిన్లీ గ్లాడియేటర్, గ్రాండ్ టూరిజం ఒకటి ఉంది. తర్వాత ఐ థింక్ వైట్ ప్లేస్ లో కూడా ఉన్నట్టున్నాడు ఆయన. బ్రో ఆయన ఎన్ని సినిమాలు చేసినట్టు గుర్తు కూడా లేవు. ఎన్ని సినిమాలు చూసినా మన ఏంటది ఏదో 300 లో ఉన్నాడు. చాలా ఉన్నాడు ఆయన. లైక్ ఆయన మన మంచి కౌంట్ ఉంది, 100 కౌంట్ దాటినట్టు ఉంది. సో ఇంకొకటి ఏంటంటే లైక్ హీ ఈస్ నైస్, ఉంటే బాగుంటుంది. ఐ థాట్ లైక్ సమ్ జనరిక్ యాక్టర్స్ తీసుకుంటారు, బట్ దే ఆర్ గోయింగ్ ఫర్ గుడ్ నేమ్స్. ఐ మీన్ లైక్ ఈయన ఎంతవరకు రెవెన్యూ, ఎంత పాపులారిటీ ఉన్నా హాలీవుడ్ వాళ్ళు దే డోంట్ రియల్లీ కేర్ మచ్. లైక్ ఈయన ఉన్నారు కాబట్టి నేను వెళ్తాను సినిమా కానీ. చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేద్దాం ఇక్కడ. హాలీవుడ్ లో ఈ పలానా స్టార్ ఉన్నాడు కాబట్టి నేను థియేటర్కి వెళ్తా అనేది ఒక్క టామ్ క్రూజ్ కి తప్ప ఇంకెవరు చేయలేరు. అంతే, హీఈస్ ది ఓన్లీ వన్ బానిఫైడ్ స్టార్ ఇన్ హాలీవుడ్. అదర్ దెన్ దాట్ నీ కాన్సెప్ట్, నీ స్కేల్ అవి తప్ప జనాలు థియేటర్ కి రారు. సో ఇక్కడ మనకి ప్రభాస్ ఉన్నాడు కాబట్టి వెళ్తా, ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి వెళ్తా, మహేష్ బాబు ఉన్నాడు కాబట్టి వెళ్తా అనేది థింకింగ్ ఏదైతే ఉందో అక్కడ ఉండదు. సో నువ్వు జైమన్ హాన్సుని పెట్టుకున్నా కానీ అది ఏదో థియేటర్కల్ గా అవుతా అని చెప్పేసి కాదు, క్యారెక్టర్ అక్కడ సెట్ అయింది కాబట్టి తీసుకున్నా నా ఫీల్.
అది Yeah. కట్టండి ప్లీజ్. యా సో ఇంకొకటి ఏంటంటే రూమరు వేరేలా ఉంది. ఐ రియట్ జస్ట్ ఇట్. స్టంట్స్ మీ మైండ్ వెళ్తాయి SSMB 29లో. ఓకే, ఎంత వెళ్తాయంటే సేఫ్టీస్ మహేష్ బాబు గారిని సజెస్ట్ చేయలేదంట, యూ షుడెంట్ డూ అని చెప్పారంట సేఫ్టీస్. సో దే హ్యాడ్ టు ఇంపోర్ట్ ప్రాపర్ మోడల్. అది దీనికో దానికో నాకు తెలియదు, బట్ ఒక్క ఫిలింకి స్టంట్స్ ఏ రేంజ్లో ఉన్నాయంటే దే ఆర్ గోయింగ్ టు యూజ్ ఎ స్టంట్ డబుల్ ఎక్స్టెన్సివ్లీ. అది 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 బాగా జరుగుతుంది. ఇదని చెప్తున్నారు. SSMB 29 అని అనుకుంటున్నారు, అండ్ చాలా పెద్దగా ఉంటాయంట స్టంట్లు. సో అదొకటి చూసుకోండి ఫస్ట్. అదొకటి ఉంది. బట్ ఇట్ ఈస్ ఆల్సో నైస్ మ్యాన్. అంటే వాళ్ళు ద థింగ్ ఈస్ దే ఆర్ నాట్ ప్రమోటింగ్ ద ఫిల్మ్, దే ఆర్ నాట్ ప్రమోటింగ్ అంటే ఇన్ సెన్స్ ఎట్లా అంటే వాళ్ళు టోటల్ షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇలాంటి అప్డేట్ బయటికి రానియట్లేదు. చాలా వరకు అండర్ ద ర్యాబ్స్ పెడదామని ట్రై చేస్తున్నారు. చాలా వరకు ఎట్లా అంటే RRR అయినా కానీ ఇదోటి జరుగుతుంది అని చెప్పేసి ఏదో తెలిసేది వాట్ ఎవర్ దే ట్రైన్ టు డు షూటింగ్. RRR has that necessity అని అనుకుంటున్నాను, ఎందుకంటే యూ హ్యావ్ టు సెట్ రైట్ ఎక్స్పెక్టేషన్స్. బట్ ఎప్పుడైతే నీకు RRR నేను ఒక పొజిషన్లో అంటే లైక్ బాహుబలి డిడ్ దట్, బట్ స్టిల్ RRRకి ఇట్స్ నెసెసరీ. బట్ వీటికి ఐ డోంట్ థింక్ సో. లైక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ స్టోరీ. RRR కట్ చెప్పేసి సినిమా తీసుకొచ్చి ఎక్స్పీరియన్స్ ఇచ్చి పంపించాడు ఆయన. అంటే అట్లా అనుకున్నా కానీ బట్ యువర్ RRR ఎట్లా అంటే నువ్వు ఇద్దరు రైవల్ ఫ్యాన్డమ్స్ ని తీసుకొచ్చేసి నువ్వు సినిమా చేస్తున్నావు అంటే వాళ్ళకి ఆబ్వియస్లీ థియేటర్కి వచ్చేస్తారు, అది వేరే విషయం. ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలి. ఎక్స్పెక్టేషన్స్ అంటే నువ్వు యాడ్ చేస్తున్నావు కరెక్టే, బట్ ఈ సినిమా అట్లా కాదు. RRR తర్వాత యూఆర్ కమింగ్ బ్యాక్ అండ్ ఆల్సో లైక్ యువర్ 5 years తర్వాత లైక్ టెక్నికల్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయినా 5 years అవుతుంది. RRRకి చాలా రోజులు అయిపోయింది. అండ్ ఆల్సో RRRకి అయినా కానీ యూ హ్యావ్ దట్ ఎక్సైట్మెంట్ దట్ ఇద్దరు హీరోస్ ఉన్నారు, ఇద్దరు స్టార్ హీరోస్ ఉన్నారు, వాళ్ళతో మల్టీ స్టార్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో యూ సెడ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన 6 months లోపే యూ సెడ్ ఇది అల్లూరి సీతారామరాజు అండ్ ఆల్సో మన కొమరం భీమ్ మధ్యలో సినిమా జరుగుతుందని చెప్పేసి. కాబట్టి ఆ 2 ఏళ్ళు వాట్ ఎవర్ యూ సెడ్ 2019 చెప్పిన 2022 వచ్చినా జనాలకు ఒక ఐడియా ఉంది ఈ సినిమాలో అది కూడా ఉండదంట. సో అది ఇంపార్టెంట్. నాకు అట్లా అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నీకేమనిపిస్తుంది? ఇంట్రెస్టింగ్ అంటే లైక్ ఆ టేక్ డిఫరెంట్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫిలిం రా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు RRR ఉంది, RRRలో ఒక 4-5 సీన్స్ అంటే ఎక్సెప్ట్ ఆ ఇంట్రో సీన్స్ ఆర్ ఇంటర్వెల్ సీన్స్ ఆర్ క్లైమాక్స్ షోల్డర్ సీన్స్ అలాంటి ఆర్ లుక్ సీన్స్ అవన్నీ లీక్ అవ్వకుండా మధ్యలో ఇంకే సీన్స్ లీక్ అయినా కానీ ఫిలిం ఎక్స్పీరియన్స్ అనేది నీకు ఇంపాక్ట్ లైక్ స్టేల్ కాదు, ఇంపాక్ట్ పడదు. యూ విల్ స్టిల్ ఎంజాయ్ ద ఫిలిం. బట్ నీకు ఐ థింక్ స్టోరీ టు స్టోరీ, ప్రెజెంటేషన్ టు ప్రెజెంటేషన్ డిఫరెంట్ ఉంటుంది. ఐ థింక్ SSMB 29 ఈజ్ దాట్ ఫిలిం వేర్ వాళ్ళు బయటకు వచ్చిన ప్రతి ఫుటేజ్ కూడా వాళ్ళకి ప్రాబ్లమే అవుతుంది. సో ఐ థింక్ మొన్న వచ్చిన ఒక్క లైక్ 5 seconds 10 seconds క్లిప్ అసలు లిటరలీ ఇట్ ఇంపాక్టెడ్ రైట్. నీకు కీ టేక్ అవే వదిలేసింది అది. లైక్ వీల్ చైర్ కావచ్చు, ఆ లొకేషన్ కావచ్చు, ఆ కాస్ట్యూమ్ కావచ్చు, లైక్ ఇట్ గేవ్ యూ ఒక క్లారిటీ వచ్చింది, లైక్ ఏదో జరుగుతుందని నీకు అర్థమవుతుంది. లైక్ మేబీ సైఫై వాజ్ ఇంట్రడ్యూస్డ్ అని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు వచ్చే రూమర్స్ కాశీ సెట్స్ అని చెప్తున్నారు. సో లైక్ ప్రతి న్యూస్ కూడా సినిమాని హ్యాంపర్ అవుతుంది. సో ఇలాంటి టైంలో వాళ్ళన్నీ అండర్ ద ర్యాప్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ దే టుక్ ఎ వెరీ గుడ్ డెసిషన్. అండ్ దీనికి ప్రీ ప్రొడక్షన్ చాలా ఎక్స్టెన్సివ్గా జరిగింది. సో ఐ డోంట్ మనకి టీజరే రా ఫస్ట్, నీకు ఏది వచ్చినా టీజర్లో వచ్చుద్ది అనుకుంటున్నాను. అప్పటి వరకు దే డోంట్ గివ్ యూ మచ్. I like this way. Obviously, అది ఉంది. బాహుబలి కూడా అలానే ఉంది. ఫిల్మ్ టు ఫిల్మ్ డిఫరెన్స్ ఉంటుంది. లైక్ ఫిల్మ్ టు ఫిల్మ్ డిఫరెంట్ ఉంటుంది. ఈవెన్ బాహుబలి కూడా దే ట్రై టు గివ్ యూ సమ్ కాంటెక్స్ట్ బిఫోర్. కాకపోతే నేను అంత ఎక్కువ చూడలేను, అంత ఫాలో కూడా కాలేదు దాని మీద. ఎప్పుడైతే టీజర్ వచ్చిందో అప్పటి వరకు బాహుబలి అని ఒక సినిమా చేస్తున్నారు, రానా విలన్ గా చేస్తున్నాడు, అన్నదమ్ములు అనే అంత ఐడియా లేదు. కానీ బట్ ఈ టోటల్ ఈ మన మధ్యలో మనమే స్టోరీలు అల్లుకోవడం ఇవన్నీ చాలా ఉంటుంది. 2015-2014 టైంలో మీరు గమనిస్తే పిచ్చి రేంజ్ లో స్టోరీలు అల్లేటోళ్ళం. అండ్ ఆల్సో ఎడిట్స్ వస్తుండే మనకి 300 ఆ టైంలో ప్రభాస్ ఫోటో పెట్టేసి అన్ని మార్పులు చేసేసి చాలా ఉంటుండే. ఆ ఎక్సైట్మెంట్ ఐ థింక్ SSMB 29 దట్ వీ కెన్ క్రియేట్ దట్ అగైన్. ఇట్లా వీళ్ళు కంటిన్యూ చేస్తారు వితౌట్ ఎనీ ప్రమోషన్స్. సంథింగ్ రియలీ బిగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. దాన్ని రాజమౌళి గారు చాలా పెద్దగా చేస్తున్నారు. అండ్ ఆల్సో నేను మళ్ళీ చెప్తున్నా, వాట్ ఎవర్ ద ఫిలిం హీస్ ట్రైంగ్ టు మేక్, హీ ఈస్ ట్రైంగ్ టు గెట్ 1 step ahead టు మేక్ మహాభారత. అంతే, దానికోసం నేనే చేస్తాను. సో మహాభారతకైనా ఇంకేం చెప్తారో చేయాలి కానీ చేస్తారో చూడాలి. కానీ ఇప్పుడు నీకు RRRకి బెస్ట్ లైక్ సాంగ్ లో తీసుకెళ్లారు కదా త్రూ ఆస్కర్స్. ఐ థింక్ హీఈస్ గోయింగ్ టు యూజ్ స్టంట్స్ దిస్ టైం. బెస్ట్ స్టంట్స్. స్టంట్స్ నాకు గట్టి అనిపిస్తుంది సార్. ఎందుకో లైక్ మహేష్ బాబు గారు ఆయన కెరియర్ మొత్తంలో చేయలేని స్టంట్స్ ఒక్క సినిమాలు చేస్తారు, నాకు గట్టి నమ్మకం ఉంది. లైక్ వచ్చిన స్కూప్ ఏదైతే ఉందో అది ఎంత ఇంపాక్ట్ఫుల్ స్కూప్ అంటే లిటరలీ దే సెడ్ రైట్ అవే హాలీవుడ్ లైక్ US వెళ్ళిపోయి
ద బెస్ట్ క్వాలిటీ సీజీ మోడల్ని తెచ్చుకొని పర్ఫెక్ట్ స్టంట్ డబుల్ని తెచ్చుకొని త్రూ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ వల్ల స్టంట్స్ని స్టంట్ డబుల్ చేయించేటంత లైక్ సిచ్యువేషన్లో ఉన్నారంటే థింక్ అబౌట్ ఇట్. నీకు తెలుసు వాళ్ళు లైక్ మహేష్ బాబు గారు డిడ్ సైనికుల్లో స్టంట్స్ చూసాను. సైనికుడు నీకు సినిమా గుర్తులేదు అనుకుంటా, గుర్తుందా? బ్రిడ్జ్ మీద దొక్కేది ఒకటి గుర్తుంది, సీసీ బ్రిడ్జ్ మీద సీన్ ఒకటి ఉంటుంది, ఇంకోటి లైక్ స్కాఫోల్డింగ్ సీన్స్ ఉంటాయి. వాటిలో చాలా వరకు మహేష్ బాబు గారే హ్యాండిల్ చేశారు. సో హీ వాజ్ ఏబుల్ టు డూ దట్ 1లో కూడా. సో అలా చేసిన ఆయనకి బాబు నువ్వు కూర్చో, యూఆర్ నాట్ అలౌడ్ అలాంటి పొజిషన్ లో తీసుకెళ్లారంటే థింక్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూడాలి అమ్మా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఈస్ దేర్ ఇన్ 40s, ఈయన 50s కి వచ్చేస్తున్నారు కాబట్టి మహేష్ బాబు గారు 50 వస్తున్నారు. బట్ స్టంట్స్ అయితే నాకు ఎందుకో అనిపిస్తుంది లైక్ ఈసారి లైక్ ఎన్టీఆర్ మహేష్ బాబు గారి కెరియర్ మొత్తంలో ఉన్న స్టంట్స్ ఇలా ఉంటాయని నాకు అట్టే అనిపిస్తుంది. రాజమౌళి గారు పిండుతారు ఏముండదు. సో ఇది సిచ్యువేషన్. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో పెట్టే 29 ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అది ఎలాంటి అప్డేట్స్ రావు, ఫిక్స్ అయిపోండి. అది సిచ్యువేషన్.